ఈరోజు చుట్టి పత్ర एक्सप्लेन చేస్తున్నాను. చూడండి రీజन చూసుకోవాలి ఫస్ట్ మనం. परिवार के साथ विहार यात्रा जाने के लिए 3 दिन की छुट्टी मांगते हुए కక్షాధ్యాపక के नाम पत्र लिखे అంటారు. విహారయాత్ర అంటే విహారయాత్రకి ఎక్కడ ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి 3 दिन చూడండి ఇక్కడ ఎంత చూడంత 3 दिन అంటే 3 రోజులు చుట్టి అంటే లీవు మాంగ్తే హుయే ఇవ్వడానికి కక్షాధ్యాపక అంటే క్లాస్ టీచర్ని కోరుకోవడం అనమాట. క్లాస్ టీచర్కి 3 రోజులు లీవ్ కావాలని లీవ్ లెటర్ పెట్టడం. దేని గురించి రీజన్ విహారయాత్ర జానికి వెళ్ళి చూడండి. ఫస్ట్ ఏ లెటర్ అయినా సరే ముందు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఊరి పేరు రాస్తాం. ఇక్కడ ఆర్మూర్ అని ఇచ్చాడు, మనం మన ఊరి పేరు మనం రాసుకోవచ్చు. కామ పెట్టాలి. ది అంటే దినాంకం అనమాట. మనం ఈరోజు లెటర్ రాస్తే ఆ రోజు డేట్ వేస్తాం. ఇంటిలు పెట్టుకోవచ్చు. అంటే మనం లెటర్ రాసినప్పుడు డేట్ వేయాలన్నమాట. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి సేవామే శ్రీ కక్షాధ్యాపక్జీ. సపోజ్ ఇక్కడ కక్షాధ్యాపక్ అని ఇచ్చాడు కాబట్టి కక్షాధ్యాపక్ అంటే క్లాస్ టీచర్ని పెడతాం. సపోజ్ ఇక్కడ ప్రధానాధ్యాపక్ అని ఇచ్చాడు అనుకోండి, మనం ఏం పెట్టాలి, ఇక్కడ శ్రీ ప్రధానాధ్యాపక్జీ అని పెడతాం. 10वीं కక్ష 10th క్లాస్ స్టూడెంట్స్. అయితే 9th వాడైతే 9th 9वीं కక్ష అని, 8th క్లాస్ అయితే 8वीं కక్ష అని పెట్టాలి. ఎస్ హై స్కూల్ ఇక్కడ స్కూల్ పేరు రాయాలి. ఓకేనా. ఆర్మూర్ ఊరి పేరు. ఇక్కడ మనం ఏ ఊరి పేరు అయితే రాస్తామో ఇక్కడ కూడా మనం అదే ఊరి పేరు రాయాలి. ఓకే. మహోదయ్. మహోదయ్ అంటే అయ్యా అని అర్థం. రెస్పెక్టెడ్ సార్ అంటాం కదా, అది. सादर प्रणाम। सेवा में निवेदन है कि मैं अपने परिवार के साथ विहार यात्रा जाना चाहता हूँ। నేను నేను వినిపించుకునేది ఏంటంటే, నేను పరివార్ అంటే ఫ్యామిలీ, అపనే అంటే మై అపనే పరివార్కి నేను నా పరివారంతో నా ఫ్యామిలీతోటి విహారయాత్రకి జానా చాహతా హూ వెళ్ళాలనుకుంటున్నాను. ఇస్లియే ఇందు కారణంగా మై పాఠశాల మే నహీ ఆసక్త అందువల్ల నేను స్కూల్కి రాలేకపోతున్నాను. కృపయ అంటే దయచేసి ఆప్ ముజే ది అంటే దినాంకం అనమాట. మనకి ఏ రోజు నుంచి అయితే లీవ్ కావాలో ఆ రోజు డేట్ ఇక్కడ వేయాలి. సి అంటే నుండి మళ్ళీ మనకి ఏ రోజు వరకు లీవ్ కావాలో ఆ రోజు డేట్ ఇక్కడ వేయాలి. ఇక్కడ తక్ అని పెట్టాలి వరకు అని. అప్పుడు 3 రోజులు కదా, ఇక్కడ 3 दिन అని ఇచ్చాడు కదా, 3 दिन ఇక్కడ 3 రోజులు మనం సెలవు పెట్టాలన్నమాట. తక్ వరకు 3 दिनకి చుట్టి దేనికి కృపా కరే నాకు సెలవు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర. ఛాత్ర అంటే విద్యార్థిని, ఛాత్ర అంటే విద్యార్థి అనమాట. విద్యార్థి అయితే ఛాత్రని రాయాలి, విద్యార్థిని అయితే ఛాత్ర అని రాయాలి. ఇక్కడ ఇంటోలు 10वीं కక్ష క్రమ సంఖ్య. మనం పబ్లిక్లోనూ మీ నేమ్ రాయకూడదు, ఇక్కడ రోల్ నెంబర్ మాత్రమే వేయాలి. ఇలా రాస్తే సరిపోతుంది. నేమ్స్ ఏమీ మెన్షన్ చేయక్కర్లేదు. ఓకేనా. ఇట్లా మీరు చుట్టి పత్రం కంపల్సరీగా నేర్చుకోండి. అట్లాగే రేపు నేను ఇంకోటి మీకు కంపల్సరీగా చెప్తాను. ఇది మీరు నోట్ చేసుకుని చక్కగా ఒకసారి రెండోసారి వినండి, బాగా విని అప్పుడు ప్రాక్టీస్ చేయండి. తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం ఇది. అలాగే మీరు నేర్చుకుని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నేను ఇంకోటి మీకు చెప్తాను. ధన్యవాదాలు అందరికీ. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.